ఈరోజు కార్యక్రమమైన చర్చ సందర్భంగా మనం ఇక్కడ హాజరయ్యాము. ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా స్వాగతం. పెద్దలందరికీ నమస్కారములు తెలుపుకుంటున్నాను. ముఖ్య అతిథులు శ్రీ పతకమూరి శ్రీనివాసరావు గారు, శ్రీ అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి గారు, శ్రీమతి అమృత గారు మరియు శ్రీమతి అనురాధ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. నేటి మన అతిథులను పరిచయం చేసుకుందాం. మొదటిగా మధ్యలో కూర్చున్నవారు శ్రీ పతకమూరి శ్రీనివాసరావు గారు. వీరు 1995 నుండి ప్రచారకగా, గతంలో భాగ్యనగర్ పాత బస్తీలో నగర ప్రచారకగా, బర్కత్పుర భాగ్ ప్రచారకగా, వనపర్తి జిల్లా ప్రచారకగా పనిచేశారు. మెదక్ మరియు అనంతపురం విభాగ్ ప్రచారకగా పనిచేశారు. ప్రస్తుతం 2014 నుండి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ప్రక్కనే కూర్చున్నటువంటి వారు శ్రీ అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి గారు. వీరు రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీఆర్టీ మరియు రిటైర్డ్ హెచ్ఎంగా చేశారు. వీరి పక్కనే ఆసీనులైనటువంటి వారు శ్రీమతి అమృత గారు. నేటి మన చర్చా కార్యక్రమానికి వక్తగా విచ్చేశారు. వీరు 20 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. వీరు ఈనాడు పత్రికలో కూడా పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్గా కూడా పనిచేశారు. సమయం అనే వెబ్సైట్ని మొదటిసారిగా వీరే ప్రారంభించారు. ఇప్పుడు ఈ వెబ్సైట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 లక్షల మంది యూజర్లతో 2వ స్థానంలో ఉంది. వారి పక్కన కూర్చున్నటువంటి వారు శ్రీమతి అనురాధ గారు. నేటి మన చర్చా కార్యక్రమానికి వక్తగా విచ్చేశారు. ప్రస్తుతం వీరు హెచ్ఆర్టీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ పూర్తి చేసుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రస్తుతం పిహెచ్డీ చేస్తున్నారు. చివరగా కూర్చున్నటువంటి వారు శ్రీ యుగంధర్ రెడ్డి గారు. వీరు ప్రాంత సహా సంపదక్ క్షేత్ర విద్వత్ పరిషత్ సంయోజక్, రిటైర్డ్ గెస్టెడ్ హెచ్ఎంగా పనిచేశారు. అందరికీ కూడా ఇదే మా స్వాగతం. నేటి ఈ కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా అనురాధ గారిని కోరుతున్నాం. వీరు చెప్పేది మీరు శ్రద్ధగా వింటేనే మీకు కాలాంశం పూర్తిగా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రశ్నలు వేయాల్సిందిగా ఉంటుంది. మీ అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీకు ఎలాంటి ప్రశ్నలు వచ్చినప్పటికీ వాటిని ఎటువంటి సందేహం లేకుండా అడగడానికి ముందుకు రావాలి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలి. దానికోసం మేము ఖచ్చితంగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా గ్రూప్ ఆన్సర్స్ గ్రూప్గా క్వశ్చన్స్ ఎవరు వేయకూడదు. మీకు క్వశ్చన్స్ వేయాల్సిన వాళ్ళందరూ కూడా మీ కుడి చేయిని ఎత్తి చూపిస్తే మాకు తెలిసిపోతుంది. ఒక్కొక్కరిగా మేము అవకాశం ఇస్తాం. My dear students, a very good morning to one and all. Good morning. సరస్వతి విద్యాపీఠం 50వ వార్షికోత్సవంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు శ్రీనివాస్ గారిని, లక్ష్మి గారిని I thank them a lot because I am no way connected to Saraswati Sishu Mandir or I am no way connected to RSS, but I am invited here to be a part of this 50th anniversary program, and I congratulate all of you to be a part of this, and a big clap for this event. I see Nari Shakti, as just now Madam was saying about
Nari Shakti. When Srinivas sir was asking to move the podium, so she said, yes, we can do. This is Nari Shakti. I can see all the girls here who are the future mothers, lovable children, lovable parents and entrepreneurs. So I'm very happy to be here to see so many children, girl students, and I am really very happy that Rashtriya Swayam Sevika Samiti has envisioned this, and they have seen that yes, women are play an important role in making the future of India. So I have to bow to them to say yes, you are real envision of future India. I'm really very sorry if I'm not able to convey my language because I have a little problem in speaking in Telugu, and I hope you can understand me. So the main backbone or whatever the reason, whatever the thing that you want to achieve, రేపు మనం ఏది కోరుకొని ఏది సాధించాలన్నా కూడా మనకు కావాల్సింది చదువు, ఎడ్యుకేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్ అనగానే వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అడుగుతారు. సో ఇట్ ఈస్ ద రైట్ ఎడ్యుకేషన్ ఇన్ రైట్ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనగానే చాలా మంది అంటారు డిగ్రీ తీసుకుంటే సరిపోతుంది అని. డిగ్రీ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ అనగానే డిగ్రీ ఒక్కటే కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏం నేర్చుకోవాలి, ఏమేమి ఉండాలి ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో? చదువు అనగానే పొద్దున్నే లేసామా, చదువుకున్నామా, ఎగ్జామ్ రాసామా, పాస్ అయ్యామా, మార్కులు తెచ్చుకున్నామా కాదు. చదువు అనగానే మనం ఎలా మెలగాలి, సమాజంలో ఎలా మెలగాలి, నలుగురితో ఎలా కలిసి ఉండాలి, ఒక రోల్ ఇచ్చినప్పుడు మనం ఎలా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, మనం లీడర్స్గా ఎలా ఎదగాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికమింగ్ ఎ లీడర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడున్న దానిలో ఫ్యూచర్లో మేబీ ఇంకొక 10 ఏళ్లలో నాకు చాలామంది లీడర్లు కనిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సో లీడర్గా కావాలి అంటే మనకు కావలసిన క్వాలిటీస్ ఏంటి? సర్వతోభాభివృద్ధి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని ఇందాకే మాట్లాడారు. యోగా నేర్పుతున్నారు మీకు ఇక్కడ. యోగా దేనికి నేర్పిస్తున్నారు మీకు చెప్పారు. ఎలా నేర్పిస్తున్నారు, ఏమేమి విభాగాలుగా మీకు చేసి నేర్పించారు. యోగా దేనికి నేర్పిస్తారు? మీ మైండ్ డెవలప్మెంట్కి. యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్ని నేర్పిస్తున్నారు. ఫిజికల్ డెవలప్మెంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీ మెన్. మగపిల్లలకి మీరు ఏమాత్రం తగ్గరు అని నిరూపించుకోవడానికి, ఫిజికల్గా మీరు మిమ్మల్ని ఫిట్ చేసుకోవడానికి ఫిజికల్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా నేర్పిస్తున్నారు. ఇవి కాక అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా మీరు బయటపడగలుగుతారు, దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. రీసెంట్గా మీరు చదువుంటే, అంటే మీరు చిన్నపిల్లలు, మరి మీకు వరకు తెలిసిందో లేదో తెలియదు, దిశ అని ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో తెలియకపోవడమే మంచిది, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా యాక్ట్ చేయాలి? దిశ ఇన్సిడెంట్ ఒక పెద్ద రెవల్యూషన్ అంటే ఒక పెద్ద ట్రాజడీ అది మన రాష్ట్రంలో జరిగింది. సో ఆ ట్రాజడీలోంచి కనుక మనం క్రిటికల్గా ఆలోచించి ఆ ప్రాబ్లంలోంచి బయటపడగలిగితే అది ఎంత బాగుండేది అనిపిస్తుంది. సో క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దానిలోంచి మన సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, ఈ రెండు కూడా రేపు మనకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. చదువుకుంటున్నాము, డిగ్రీస్ వస్తాయి, వెరీ గుడ్. క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు, వెరీ గుడ్. స్పోర్ట్స్లో ఫస్ట్ వస్తున్నారు, వెరీ గుడ్. కానీ ఒక సంస్థలో మీరు పనిచేస్తున్నప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనమే తప్పేసుకోవద్దు కదా. ఎవరిని చేయాలి? బలి పశువుని వెతకాలి. ఎవరా బలి పశువు? అక్కడ ఉన్న కొంతమంది లేడీస్ ఎంప్లాయీస్ని వెతికారు. సో లేడీ ఎంప్లాయీని వెతికి ఏం చేశారంటే, ఆ ప్రాబ్లం వచ్చింది, కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి ఇది. సో అప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి వాళ్ళకు ఈ సిస్టమ్ ఇంత కష్టం, కానీ వాళ్ళకి చెప్పలేదు ఇట్లా నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉన్నాం మనము, ఇది తెలియదు మనకి అని చెప్పలేదు. ఇది ఈ సంస్థని ఇప్పుడు మీరు నడపండి అని చెప్పారు. వాళ్ళకి తెలీదు. సరే తీసుకున్నారు, మొదలుపెట్టారు.
మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది సంస్థ నష్టాల్లో ఉంది. సో ఎవరినో కొన్ని బలిపశువు చేయడానికి మనం తీసుకున్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నిరూపించుకోవాలి. ఎలా? అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆలోచించి సంస్థను ముందుకు నడిపించారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ as గ్లాస్ క్లిఫ్ థియరీ అంటారు దీన్ని. గ్లాస్ క్లిఫ్ థియరీ, ఒక గ్లాస్ పగిలిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళకి అప్పగించినా కూడా ఆ సంస్థని వాళ్ళు ముందుకు నడిపించి చూపించారు. అంటే దీంట్లో మనకు ప్రూవ్ అయింది ఏంటి అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఒక మగాడి కన్నా ఆడవారు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేసి దానికి సొల్యూషన్ తీసుకురాగలుగుతారు అని. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. సో ఈ గ్లాస్ క్లిఫ్ థియరీ ఎప్పుడైతే 20 decades బ్యాక్, 20 years బ్యాక్ ఎప్పుడైతే ఈ థియరీ వచ్చిందో అప్పుడు అందరూ ఏమనుకునే వాళ్ళంటే ఆడవాళ్ళకి పని అప్పగించాలి, వాళ్ళ మీద ఇది చేయాలని. కానీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేసి ఇప్పుడు ప్రజెంట్గా ఎనీ సిచ్యువేషన్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి లీడర్షిప్ ఇస్తున్నారు, ఆడవాళ్ళు దాన్ని చేసి చూపిస్తున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే నేను మగవాళ్ళని తక్కువ అంచనా వేసి చెప్పట్లేదు, సారీ సార్. నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు తక్కువ కాదు, వీక్ కాదు అని చెప్పడానికి మాత్రమే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడకుండా చదువు మీద ధ్యాస పెట్టండి. చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్, నేను ఇందాక చెప్పినట్టు అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ గురించి ఆలోచించండి. సమస్య నుంచి మనం ఎలా బయటపడతాము. రీసెంట్గా చూసుకున్నట్టయితే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్, కోవిడ్ టైంలో అందరము సఫర్ అయ్యాం, మీకు గుర్తే ఉంటుంది. కోవిడ్ టైంలో అందరం చాలా సఫర్ అయ్యాం. చాలా కంట్రీస్ దాన్ని ఎలా అధిగమించాలో తెలియక చాలా కష్టపడ్డారు. అదృష్టవశాత్తు మనం ఆ దాంట్లో లేవు, ఆ జాబితాలో లేవు. కానీ కొన్ని దేశాలలో మీరు కనుక వెరిఫై చేస్తే లేడీస్ లీడర్స్గా ఉన్న దేశాల్లో చాలా సమర్థవంతంగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలిగారు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, లేడీస్ కెన్ డూ ఎనీథింగ్, గర్ల్స్ కెన్ డూ ఎనీథింగ్, విమెన్ కెన్ డూ ఎనీథింగ్. సో విమెన్ ఈజ్ నౌ నాట్ కన్సిడర్ యాజ్ ఎ వీకర్ సెక్షన్. అది నేను చెప్పేది. వీకర్ సెక్షన్ అంటే బలము లేని సెక్షన్ కాదు, బుద్ధిబలం అంగబలం రెండు ఉన్న సెక్షన్ ఇప్పుడు. కాబట్టి మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇంత ఇదిగా మీ ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి సంస్థతో పాటు మీరు ఎదిగి సంస్థను ఎదగడానికి కృషి చేస్తూ, తర్వాత మన దేశానికి మీరందరూ కూడా వెన్నుముక కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. Thank you, ma'am, for your wonderful words. You have motivated a lot within less time. I feel that all the examples which you have quoted are giving a lot of strength to all of our students. And if you want to clarify anything in regard to women empowerment, please raise your hand. మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని అనుకుంటే చెయ్యి రైజ్ చేసి క్వశ్చన్ అడగొచ్చునా? నో క్వశ్చన్స్? Then we will start asking questions. Either vice versa, Chitti. No questions? Hello? Are you all listening? Yes. You don't want to clarify anything about how a woman can develop? Is there anything of that sort? Have you seen ma'am talking? Did you get any kind of inspiration or motivation? Would you like to work on those lines? Then there should be more questions. So my daughter was saying, నా కూతురు ఇందాక వస్తూ ఏదో చెప్తుంది. ఒక సెషన్ అయిపోయింది. సెషన్ అయిపోయిన తర్వాత లేడీస్ జెంట్స్ ఉన్నారు. ఒక లేడీ స్పీకర్ అయిపోయింది, తన సెషన్ అయిపోయింది. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ అని అడిగారు. సో చాలామంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన తర్వాత మళ్ళీ మేడం అడిగారు, ఆర్ యూ ష్యూర్, క్వశ్చన్స్ ఉన్నాయా మీకు నిజంగా అన్నారు. వెంటనే లేడీస్ సగం చేతుల కింద దిగిపోయాయి. ఎవరి చేతులు కిందకి దిగిపోయా అని చూస్తే లేడీస్ చేతులన్నీ కిందకి దిగిపోయి, జెంట్స్ మాత్రం పైకెత్తి నుంచున్నారు. సో వాట్ ఈస్ దిస్, వై దిస్ అని క్వశ్చన్ అరైజ్ అయింది. సో వాట్ ఈస్ దట్ దే హ్యావ్ నోటీస్డ్ ఈజ్
లేడీస్ ఎప్పటికీ కూడా మళ్ళీ మనం ఏమన్నా తప్పు అడుగుతామేమో అని భయంతో చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా కిందకి దింపేశారు. కానీ జెంట్స్ మాత్రం అదే ధైర్యంతో ఎస్ నేను ఏదైనా అడగగలను, నేను ఏదైనా చేయగలను, నేను ఏ క్వశ్చన్ అయినా మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ ఆన్సర్ తెప్పించుకోగలను. అండ్ దట్ టు ద పర్సన్ హూ ఇస్ స్పీకింగ్ ఈజ్ ఎ లేడీ. ఆ కాన్ఫిడెన్స్తో చేతులు ఎత్తి మరీ క్వశ్చన్స్ అడిగారు. సో అలాంటి భయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు మీలో దాన్ని మొలవనివ్వకండి. భయం అనేది ఉండకూడదు. అలా అని చెప్పి మరీ భయం లేకుండా కూడా ఉండకూడదు. వీ షుడ్ హ్యావ్ ఏ రూల్ ఫర్ యువర్ సెల్స్, బట్ రూల్లెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యూ. సో ఒక చిన్న గీత అనేది ఉండాలి ప్రతిదానికి. కానీ ప్రతిదానికి భయపడుతూ బతకాల్సిన అవసరం ఇంకా మనకి లేదు. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను 1987లో నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 50 year old నౌ. నేను అప్పుడు చదువుకునేటప్పుడు ఆడపిల్లలకు చదువులు అవసరమా అన్నారు. కానీ ఐ థ్యాంక్ మై డాడ్. మా నాన్న కష్టపడి మమ్మల్ని ఇక్కడికి చదివించి నేను ఇవాళ ఇక్కడ నుంచున్నాను అంటే మా నాన్న వల్లనే. సో నేను ఎప్పుడు కూడా మగవాళ్ళందరినీ తప్పు అని నేను ఎప్పుడు అందుకే చెప్పట్లేదు, మా నాన్న వల్లనే. ఎందుకంటే మేము ముగ్గురు ఆడపిల్లలైనా సరే ఆడపిల్లలే నాకు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని చదివిస్తానని చెప్పి మాకు చదువు చెప్పి నేను ఇవాళ ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను. నాకు ఒక స్కూల్ కూడా ఉంది, ఒక కాలేజ్ కూడా ఉంది. స్కూల్లో 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్లో 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఐ ఏబుల్ టు డైరెక్ట్ ఆల్ దోస్. సో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? డెఫినెట్గా నాకు నా పేరెంట్స్ ఇచ్చిన బలం, నా ఎన్విరాన్మెంట్ ఇచ్చిన బలం, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఉత్సాహం. కాబట్టి మీరు ఎప్పటికీ ఇలాగే ఉత్సాహంగా ఉంటూ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నలుగురిలో అడగలేకపోయినా, ఎందుకు అంటే ఏమో పక్కన వాళ్ళు ఎవరు అనుకుంటారని, కానీ అడగడానికి ట్రై చేయండి. అడగలేకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోండి. డోంట్ కీప్ ఇట్ ఇన్ యువర్ సెల్స్. ఒక ప్రాబ్లమ్ని మీకు మీరుగా లోపల పెట్టుకొని మదన పడుతూ దాన్ని పెద్దది చేసుకోకండి. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ తెలుసు, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. అది మ్యాథ్స్ ప్రాబ్లం కావచ్చు, జీవితంలో ప్రాబ్లమ్స్ కావచ్చు. సో మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు అంతగా తెలియట్లేదు వాట్ ఈస్ విమెన్ ఎంపవర్మెంట్ అనేది మీకు తెలియట్లేదు. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ యూ టు థింక్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ లక్ష్మి గారు నాకు చెప్పారు, ఇప్పుడు మనకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టు అలాగే నేను కూడా అలాగే. అయినా సరే నేను చెప్పగానే ఒక విషయం చెప్పారు మీ వాళ్ళు నాకు. ఏంటండి అసలు ఇది ఎందుకు పిలుస్తున్నారు ఇక్కడికి అని అడిగారు. వీటన్నిటిలోనూ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇలా బయట ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి రూరల్ నుంచి తీసుకొస్తున్నాము అని చెప్పారు. అది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకు అంటారేమో, నేను ఒక 20 years అయిందండి హైదరాబాద్ వచ్చి. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టిందే ఉద్యోగం చేయటానికి. కానీ అయినా సరే 20 years నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఎవరన్నా సరే మా ఆఫీస్లోనో బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా పరిచయం అయితేనో మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే నేను ఖమ్మం అన్నారనుకోండి, అసలు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, అబ్బా మా ఇంట్లో వాళ్ళని ఎవరినో చూసినట్టు, మా ఆత్మ బంధువులను ఎవరినో చూసినట్టు, నాకు కావాల్సిన వాళ్ళు కనిపించినట్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. అబ్బా వెంటనే మనం ఏమంటాం, అవునా అని. అలాగా ఎవరికైనా ఇదే ఎక్స్పీరియన్స్ కదా. బయటికి వెళ్తే మన ఊరు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలా నేను కూడా ఇక్కడ ఊరు నుంచి వస్తున్నారు అనగానే ఎంత సంతోషం వేసిందంటే, సేమ్ ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకు అంటే ఎక్కడో మీలాగే జిల్లా కూడా కాదు, ఇంకా చాలా రూరల్ ఏరియాలో, ఖమ్మం జిల్లాలో ఎక్కడో అడవులకి దగ్గరగా ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. అలాంటి చోట నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం అంతా ఇంగ్లీష్ మాట్లాడే టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ హెడ్ చేస్తూ ఉన్నాము అంటే, అక్కడి నుంచి ప్రయాణం ఇక్కడ దాకా ఎలా జరిగినా సరే నాకు ఒకటి మాత్రం తెలుసు, ఈ ప్రయాణం జరగటానికి కారణం ఏంటి అంటే, నేను ఎగ్జాజరేషన్ చేస్తున్నా అనిపించవచ్చు ఎవరికైనా. ఎలా ఎదిగాను అంటే నేర్చుకోవాలి అనే తత్వం
అక్కడ ఎక్కువగా ఉంటుంది, ఆ పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా సరే కొత్తది నేర్చుకోవాలి అని. ఆ నేర్చుకోవడం అనేది నన్ను కూడా అక్కడి నుంచి ఒకటి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళతో కనెక్ట్ అవ్వడం నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. మీరందరూ కూడా స్కూల్లో సైన్స్ ఇవన్నీ చదువుకుంటుంటారు. ఎనర్జీ అంటే ఓన్లీ అమ్మవారి ఎనర్జీ ఇలా స్పిరిచువల్గా మాట్లాడుతున్నా అనుకోకండి. మామూలు సైన్స్ పరంగా చూసినా సరే మామూలుగా అమ్మాయిలు ఎలా వస్తారు, క్రోమోజోమ్స్లో కూడా మనం చూస్తే జెనెటికల్గా కూడా XY క్రోమోజోమ్స్ వస్తే అమ్మాయిలు పుట్టారు. అదే అబ్బాయిలు పుట్టాలి అంటే XY క్రోమోజోమ్స్ వస్తాయి. అంటే అందరికంటే శక్తి ఎవరికి ఉంది? బాలికలకే ఉంది. అందుకే బాలికా శక్తి సంఘం అని పెట్టాను. పేరు కూడా అలా పెట్టారు. అలా అది ఎనర్జీ ఉంది కాబట్టి అదంతా కూడా ఎలాగ సరైన ఫార్మాట్ తీసుకోవాలి, అది సరిగ్గా ఎలా వెళ్ళాలి. ఏ శక్తి అయినా సరే ఒక ఆటంని మనం ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే అణుశక్తిని తయారు చేసి మనం మన దేశాన్ని బాగు చేసుకోవచ్చు. మంచిగా విద్యుత్ శక్తిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనం వాడకంలో ఉంటుంది. అలాగే అమ్మాయిలైనా సరే ఈ బాలికా శక్తి అనేది సరైన ఫార్మాట్లో సరిగ్గా వెళ్ళినప్పుడు మాత్రమే అది సరిగ్గా వెళ్ళగలుగుతుంది. ఇంకా మీ అదృష్టం ఏంటి అంటే ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో ఇది కూడా మామూలు విషయం కాదు. బయట ఎన్నో స్కూల్స్ మీరు చూస్తామని ఉంటారు, మేమైతే ఇంకా ఎన్నో చూసాం కాబట్టి చెప్తున్నాను. ఒక మనుషులను ఒక మెషిన్స్ లాగా ట్రీట్ చేయటం, వాళ్ళని ఒక డాక్టర్లు చేస్తామా, ఒక ఇంజనీర్లు చేస్తామా, వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ అప్పచెప్పించుకుంటామా, ఎగ్జామ్ రాయిస్తామా, ఒక డిగ్రీ ఇచ్చి పంపిస్తామా, బస్ అయిపోయింది అందరితో. అదే చదువు. కానీ ఇక్కడ స్కూల్స్లో అలా కాదు. చదువు అనేది అన్ని వైపుల నుంచి ఉండాలి అనే కరికులం నేను చూశాను. ఇంతకుముందు మా కొలీగ్స్ కొంతమంది ఇక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తే కూడా విన్నాను. మాకు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ తెలుసు కాబట్టి అన్ని వైపులా మనుషులకి మనం ఎదుగుదల అంటే ఏ రకంగా ఎదుగుదల? ఓన్లీ ఫిజికల్లేనా? ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఇవన్నీ కలిసినప్పుడే ఒక మనుషులు అవుతాం. మనం దేని దానికి పార్టీలు విడదీస్తే అవ్వం కదా. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని ఎప్పుడైతే ఇక్కడ అది తెలుసుకున్నారు కాబట్టే మీకు డైలీ కూడా కరికులమ్స్లో యోగా నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి, సరిగ్గా కూర్చోండి, డిసిప్లిన్గా ఉండండి, దేశభక్తి ఉంచుకోవాలి, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ కలిసిన వాళ్ళు మాత్రమే, అలాంటి ఒక డిసిప్లిన్ ఉన్న వాళ్ళు, మన కల్చర్ పట్ల ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. మీ యూనిఫామ్ దగ్గర నుంచి కూడా ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఉంటారో ఆలోచించండి. ఏదో ఆరెంజ్ వైటో కాకుండా ఎందుకు పెడతారండి ఇదంతా అంటే? అందుకే మామూలుగా మనం ఆరెంజ్ ఎక్కడి నుంచి చేస్తాం? మనం ఎవరైతే నాలెడ్జ్ సీకర్స్ ఉంటారో, నాలెడ్జ్ కావాలనుకుంటారో వాళ్ళందరూ మన దేశంలో మొదటి నుంచి కూడా వేసుకున్నారు. అంటే ఆరెంజ్ అంటే సన్యాసులు వేసుకునేదో ఇంకోటి అదే అందుకే పెట్టారు వీళ్ళంతా RSS ఇలాంటివి కూడా బయట వింటూ ఉంటాం. కానీ అది కాదు విషయం. రేపు ఎప్పుడన్నా మిమ్మల్ని కూడా అడగచ్చు బయటకు వెళ్తే, మీ దగ్గర అంతా అలాంటివి చెప్తారు, మూఢనమ్మకాలు చెప్తారు, లేకపోతే RSS అంటారు. అవన్నీ అసలు మనకి సంబంధం లేని విషయాలు. యాజ్ ఏ ఆరెంజ్ కానీ కాషాయాన్ని కానీ మీరు రేపు ఇంకొకరు అడిగినా చెప్తే కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుందని నా ఉద్దేశం. నేను చెప్తున్నానంటే ఏంటి అంటే నాలెడ్జ్ సీకింగ్ అది ఎవరికైతే ఉంటుందో అదే అన్ని రకాల శక్తులు కలిసిందే వైట్. కనుక ఈ రెండు అనేది ఒక మామూలు విషయం కాదు. ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ఈ చిన్న కలర్స్ మనం ఏం వేసుకుంటాము అనే దాని దగ్గర నుంచి కూడా మీ దగ్గర అంత బాగా డిజైన్ చేశారు. అలాగే క్లాసులు చేస్తారు. మీరు బయటకు వెళ్ళి చూడండి, ఎవరు కూడా ఎప్పుడు మనం ఇంజనీర్ అవుతాం, ఎప్పుడు డాక్టర్ అవుతాము, ఎప్పుడు అమెరికా అయిపోతాం, ఇదే కదా. అంతకు మించి మన చుట్టూ మన సమాజానికి ఏమన్నా చేస్తున్నామా లేదా, మనకంటూ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అనేది ఎందుకు గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే మొట్టమొదటి విషయం మన మీద మనకి గౌరవం లేకపోవడం, మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎప్పుడైతే మన దేశం అంటే, మన కల్చర్ అంటే, మనం చుట్టూ పెరిగిన వాతావరణం అంటే, మనుషులంటే ప్రేమ ఉంటుందో, గౌరవం ఉంటుందో, మన ఇల్లు బాగా లేకపోతే మనం ఇల్లు బాగా చేసుకుంటామా, లేకపోతే ఇల్లు వదిలేసాకంటే వెళ్తామా? వెళ్ళం కదా. మరి ఎలాగలా సరి చేసుకుంటాం. అలాగే మన దగ్గర కూడా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనమే సెట్ చేసుకోవాలి. మన చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
కానీ మా ఫాదర్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. మమ్మల్ని అంతా మోటివేట్ చేసి మాకు ఒకటే నేర్పించారు, నాలెడ్జ్ ఈజ్ పవర్. అది అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మర్చిపోలేదు అసలు. ఎందుకు అంటే ఇప్పుడు మీరందరూ కూడా 7th నుంచి 10th క్లాస్ అని చెప్పారు మాకు ఉండేది. ఆ తర్వాత మీరు ఇంటర్కి వెళ్తారు, డిగ్రీకి వెళ్తారు, ఇంకేమైనా చదువుకోవడానికి వెళ్తారు. అవన్నీ వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ కదా, ప్రతి వాళ్ళు ఏం చెప్తారు, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే మనం ఏదో బిఎస్సీనో ఇంజనీరింగ్ డాక్టర్ ఏదో ఒకటి ఉద్యోగం తెచ్చుకునే ఒక సర్టిఫికేట్ మన చేతిలో పెట్టుకోవడం కాదు సక్సెస్ అంటే. సక్సెస్ మనం ఎప్పుడు అవుతాము, సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఉంటాము అంటే మనకి నచ్చిన పని చేస్తూ ఉంటాం, లేకపోతే అది సాధ్యమే కదా. ఇప్పుడు ఒకప్పుడైతే ఇది చదివిన వాళ్ళు ఇదే ఉద్యోగం చేయాలి, అది చదివిన వాళ్ళు అదే ఉద్యోగం చేయాలి అని ఉండేవారు. ఇప్పుడు అలాంటిది లేదు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు, ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు హయ్యెస్ట్గా కెరీర్గా వెళ్ళొచ్చు. రకరకాల ఉపాధి మార్గాలు ఉన్నాయి, రకరకాల కెరీర్స్ ఉన్నాయి, నచ్చింది ఎంచుకోవచ్చు. ఏంటి కాకపోతే ఒకే ఒక సూత్రం, మీరు ఏది లైఫ్లో సక్సెస్ కావాలన్నా సరే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇష్టం. మనం చదివేది ఏదైనా కానీ శ్రద్ధవాన్ లభతే విద్య అన్నారు. ఎందుకన్నారు? శ్రద్ధ ఉంటేనే ఏదైనా వస్తుంది, లేకపోతే ఏది రాదు మనకి. ఆ చదివే దాని పట్ల మనకి శ్రద్ధ, గౌరవం, ఇష్టం ఉండాలి. మనం ఇష్టం ఉంటే కష్టమైనా నష్టమైనా మనకి అన్నీ కూడా ఇష్టంగానే ఉంటాయి. నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, ఈ ఫీల్డ్లో నేనే నెంబర్ 1గా ఉంటాను, ఈ సబ్జెక్టు నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని ఎప్పుడు మనం అనుకుంటామో ఇంకా మనని ఆపే వాళ్ళంటూ ఎవరు ఉండరు. నచ్చింది చేయొచ్చు, అంత ఇప్పుడు నచ్చింది చేయొచ్చు. చాలామందికి తెలుసో లేదో ఇప్పుడు ఈ బీటెక్కి చదువుకుని స్టాండప్ కమెడియన్స్గా ఉంటున్న వాళ్ళు, వేరే ఇంకేమన్నా చదువుకుని ఎన్జిఓస్ పెట్టిన వాళ్ళు, ఐటీ ఫీల్డ్లో ఉంటూ కూడా వేరే ఉద్యోగాల్లో ఎక్సెల్ అయిన వాళ్ళు, ఇలా ఎంతమందో వాళ్ళు చదివింది కాకుండా వేరే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడులాగా ఇది చదివితే ఇదే చేయాలి అని లేదు. ఒకప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్లో మీకు చెప్పాలంటే కూడా నేను సైన్స్లో పీజీ చేశాను, కానీ నాకు జర్నలిజం అంటే ఇష్టం లేదు, సమాజం అంటే ఇష్టం. సమాజంతో సంబంధం ఉండే ఒక ఉద్యోగం ఏదైనా చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనిపించింది. మరి నాకు కావాలేదు, కానీ ఎలాగా మరి జర్నలిజం స్కూల్ ఎగ్జామ్ రాస్తే నేను అందరికంటే ఒక టాప్ పొజిషన్లో సెలెక్ట్ అయ్యి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాను. మరి ఎలాగే నేను సైన్స్ స్టూడెంట్ అయ్యింది అంటే ఒకటే జరిగింది. మాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ప్రతిరోజు పేపర్ చదివించేవారు, డైలీ చదవాలి పేపర్. సాయంత్రం అడిగేవారు, ఇవాళ ఏంటి పేపర్లో ఏం తెలుసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పకపోతే ఆ రోజు మాకు ఇంట్లో డిన్నర్ లేదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. అలాగే వారానికి ఒక బుక్ చదవాలి లైబ్రరీ నుంచి తీసుకొచ్చి. ఆ బుక్ ఇచ్చేటప్పుడు మళ్ళీ నేను చదివాను అని అబద్ధం చెప్పి ఇవ్వడానికి లేదు. ఎందుకు లేదు అంటే అడిగేవారు కూర్చోబెట్టుకున్నాం, మరి ఈ బుక్లో నువ్వేం తెలుసుకున్నావు. అలాగే మేము స్కూల్ అయ్యేటప్పటికే మోర్ దెన్ హాఫ్ లైబ్రరీ చదివేశాం చదవటానికి. అలా ఎప్పుడు చూసినా చదువుతాం కాబట్టి దానివల్ల ప్రతిరోజు చదవటం అనే ఒక దానివల్ల నేను ఒక సైన్స్ స్టూడెంట్ అయినా సరే ఒక జర్నలిజంలోకి వెళ్ళి వాళ్ళతో సమానంగా ఎగ్జాములు రాసి ఎలా రాయగలిగాము అంటే ఆ సబ్జెక్టులో కూడా నేను బాగా తెలుసుకున్నాను వాళ్ళు. అలాగే మనకి ఏదైనా సరే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే, ఇంకా నేను కొంతమందిని చూశాను ఏది బీటెక్ స్టూడెంట్స్ అయ్యి కూడా హిస్టరీ మీద బుక్స్ రాసిన వాళ్ళు, దాంట్లో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళు చాలామందిని నా కెరీర్లో నేను చూశాను. మరి వాళ్ళు అలాగే చదివిందేమో ఇంజనీరింగ్, దక్కన్ హిస్టరీ మీద, చోళ సామ్రాజ్యాల మీద పుస్తకాలు రాశారు. ఏంటి అంటే ఏదైనా సరే మనకి నచ్చింది ఏదైనా చేయొచ్చు. సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే 3 సూత్రాలు. ఒకటి, మనం చేసే పని మనకి బాగా నచ్చాలి. అది లేదు అంటే కొంతవేళ బోర్ పడుతుంది మనకి, అబ్బా ఏం ఉద్యోగం, ఇందులోంచి వాలంటీర్ రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుందాము, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్దాము, ఆఫీస్కి సెలవు ఎప్పుడు ఇస్తారు, హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనకి ఇష్టం లేదు కాబట్టి వస్తాయి. అదే మన ఇంట్లో మనం అలా అనుకుంటామా, ఇంట్లో నుంచి సెలవు కావాలనుకుంటామా, ఇంటి పనుల్లో సెలవు కావాలనుకుంటామా, ఎప్పుడు ఉన్నా సరే ఇల్లు బోర్ పడుతుంది. అదే మరి బయట ఎందుకు పడుతుంది అంటే మనకి ఇష్టం లేదు కనుక మన నేచర్కి ఇష్టమయ్యేది, మనకి ఏదైతే దేంట్లో ఉంటే మనకి బాగా ఇష్టంగా ఉంటుందో ఆ పనే చెయ్యాలి, అలాంటిదే చదువుకోవాలి. లేదు మనం ఏదైతే చేస్తున్నామో దాని
ఏంటి అంటే మల్టీ టాస్కింగ్. మన ఇంట్లో మన అమ్మని చూస్తాం కదా, వాళ్ళు ఇప్పుడైతే అందరూ చాలా వరకు జాబులు కూడా చేస్తున్నారు. అటు ఉద్యోగం చేసినా సరే ఇంట్లో ఎవరిని నెగ్లెక్ట్ చేయటం మనం చూస్తాం. అమ్మలు ఎవరైనా సరే వాళ్ళు పొద్దున్నే ఇంకొక గంట ముందు వేస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, పిల్లలు రెడీ చేస్తారు, స్కూల్ పంపిస్తారు. నేను ఈ ఖాళీ లేని జర్నలిజంలో ఉండి కూడా మా పిల్లలకి ఎప్పుడు ట్యూషన్ పంపి నేనే చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది అని చెప్పి అనుకుంది. అలాగే చాలామంది కూడా ఉంటారు, పంపిస్తే తప్పని కాదు. నేను చెప్పేది అంటే ఇంట్లో పని చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, హోంవర్క్లు చేయిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో గమనిస్తారు, బాగాలేకపోతే అటెండ్ అవుతారు, మళ్ళీ ఉద్యోగాలు కూడా చేస్తారు. మరి అదే జెంట్స్ ఉద్యోగం చేస్తే మిగతాయి అంత శ్రద్ధగా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే న్యాచురల్గానే అమ్మాయిలకి మల్టీ టాస్కింగ్ అనే ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనకి అన్నీ సాధ్యమే, ఏది సాధ్యం కాదు. రకరకాల పనులు చేసుకోవచ్చు, ఒకే పని చేయాలని ఏమీ లేదు, ఒకే చదువు చదవాలని లేదు, ఎన్నైనా చదవచ్చు, ఏమైనా చేయొచ్చు. సక్సెస్కి ఉన్న అన్నింటినీ మనం అధిగమించవచ్చు. మనకి చెప్తారు కదా చాలామంది, ఇప్పుడు వెస్టర్నైజ్ ఒక వేరే దేశాల మీద మోజు ఇప్పుడు ఎలా పెరిగిపోయిందంటే, వేరే దేశాలు చాలా గొప్పవి, అక్కడ లేడీస్ అంతా అక్కడ తిరుగుతారు, మన దగ్గర అయితే అంత ట్రెడిషనల్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఇదంతా కరెక్ట్ కాదు. మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు, IBM లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి, ఇస్రో లాంటివి, వీటన్నిటిలోనూ హెడ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలే. ఇప్పటికీ కూడా స్టిల్ మన దేశానికి ఉన్న రాష్ట్రపతుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి లేదా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మనకొచ్చి మన దేశంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వేరే దేశంలో చదువుకున్నట్టు పెద్ద పెద్ద పైలట్లు అవ్వట్లేదు, వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, ఇవన్నీ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఎవరు చదువుకున్న రోజుల్లోనే మన దగ్గర అమ్మాయిలు వేదాలు చదువుతున్నారు, రాశారు, అందరూ రాజ్యాన్ని పరిపాలించారు. మీకు పెట్టారు కదా ఇక్కడ రాణి రుద్రమదేవి అని రాసి గోడలు కూడా పెట్టారు. మరి ఆమె ఎలాగా ఆ రోజుల్లోనే రాజ్యాలు వెళ్ళింది, ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా రాజ్యం వెళ్ళింది, వీళ్ళందరూ ఎప్పటివల్ల. ఇప్పుడు మనం ఎవరో వచ్చేసాము, సైంటిస్టులు అయిపోయాము. ఒకప్పుడు అంతా ఇంట్లో కూర్చుని వంటలు చేసుకున్నారు, అదేం లేదు. అప్పుడు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ కుదిరిన వాళ్ళు రాజ్యాలు వెళ్ళారు. మంచి మంచి పెద్ద పెద్ద డ్యాన్సర్లుగా ఉండేవాళ్ళు, మ్యూజిక్లో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద కళాకారులుగా ఉన్నారు, అన్నిటిలోనూ ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు. ఒక రంగం కాదు, వాళ్ళ పుస్తకాలు రాశారు, పెద్ద పెద్ద కవయిత్రులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. అందుకోసం ఇదంతా కూడా మీరు ఎప్పుడు కూడా అది కాదు ఇది కాదు అప్పుడు అలా ఉంది ఇలాంటివి ఎప్పుడు కూడా నమ్మకండి. ఎప్పుడు కూడా ఎవరైతే కూడా పట్టుదల ఉంటుందో, ఎవరికైతే కూడా ముందుకెళ్ళాలి అనే కోరిక ఉంటుందో వాళ్ళని ఆపే వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ శక్తి లేదు. ఈ మీ బాలికా శక్తి యొక్క సగం అనేది ఎందుకు పెట్టారు అంటే అలాంటి మీ ఎనర్జీస్ గురించి మీరు తెలుసుకుంటారు. ఇలాగ మాలాగా ఎవరైతే చిన్న ప్లేస్ నుంచి వచ్చి కూడా మేము ఎలాగైతే ఒక స్థాయికి వచ్చాము, అలాగే ఎక్కడి నుంచి చదువుకున్నా సరే పైకి వెళ్ళొచ్చు అనే ఒక మోటివేషన్ ఉంటుంది అని మాలాంటి వాళ్ళని పిలిచారు. కానీ ఇంతకంటే కూడా పెద్ద పెద్ద ఇంకా బాగా చేయగలిగే అవకాశం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది మీ అందరికీ. కనుక అలాంటివన్నీ కూడా ఎందుకుంది మీ అందరికీ అన్ని స్పెషల్గా చెప్తున్నాను అంటే బయట వాళ్ళకి కేవలం ఫిజికల్ విషయాలకే ఇంపార్టెన్స్, ఉద్యోగం తెచ్చుకున్నామా ఇంట్లో ఉన్నామా, మీకు అలా కాదు. బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే శక్తివంతమైన శరీరము, శక్తివంతమైన మనస్సు ఎవరికి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆకాశాన్ని అంటేలాగా సక్సెస్ని తెచ్చుకోగలుగుతారు. మీకు అవన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకు? యాజ్ ఏ యోగా ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెడిటేషన్ చేయడం ద్వారా, ప్రాణాయామాలు ఇవన్నీ నేర్పించడం ద్వారా కూడా చాలా హెల్తీగా ఉంటారు. మీరు మొన్న వచ్చిన పాండమిక్ అందరికీ తెలిసి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది దానివల్ల ఇబ్బంది పడ్డారు. డాక్టర్లు చెప్పిన మందు ఏంటి? మందులు కూడా పనిచేయరు. ప్రాణాయామ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇది మాత్రమే ప్రపంచానికి మందు. ముందు ముందు ఎన్నో వైరస్లు వస్తాయని మనకి ఎంతమంది డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పటికి తెలుసుకుంటున్నారు దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి. మీకు ఇంకా చిన్నపిల్లలు కనుక ఇప్పుడు మీకు
దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు. బలంగానే నేర్పిస్తున్నారు అనుకోవచ్చు చాలామంది, కానీ దీని విలువ ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. ముందు తెలియని తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం. అటు ఫిజికల్గా డెవలప్ అవ్వటం, స్పిరిచువల్గా డెవలప్ అవ్వటం, మన దేశం గురించి తెలుసుకోవటం, మన సంస్కృతి గురించి తెలుసుకోవటం, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరందరూ బయటికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత మీరందరూ ఏమవుతారు? వీఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, ఇంకేమన్నా వెళ్ళొచ్చు కానీ మీ అందరూ కూడా మన దేశాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటారు. చూసారా వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో, చూసారా వీళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు అని మనని చూసి మన దేశాన్ని మోడేలాగా మనందరం తయారవ్వాలి అంటే అది ఇప్పుడే స్కూల్ నుంచే దానికి పునాది పడాలి. నేను చెప్పేటప్పుడే మీకు వచ్చిన ఇలాంటి అవకాశం ఎలాంటిదో మీ అందరూ తెలుసుకోవాలి. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని మన దేశాన్ని కానీ ఇంకా మంచి పేరు తెచ్చేలాగా ప్రపంచానికి మీ అందరూ కూడా కల్చరల్ అంబాసిడర్స్ లాగా ఎదిగేలాగా మీరందరూ కూడా ఉండాలి అని ఉంటారు అని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మాతాజీ. ఎంతో ప్రోత్సాహకరంగా మీరు ప్రసంగాన్ని అందించారు. నేటి బాలికలని రేపటి సమాజ నిర్మాణానికి దోహదంగా చేస్తూ సమగ్ర వికాసాన్ని, దానికి తోడు శక్తిని మలుస్తూ మా పిల్లల్ని ఆ దిశలో నడిపించడమే శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క లక్ష్యం. అది మాకు అంతర్లీనంగానే ఉన్న సిలబస్, కాబట్టి మా పిల్లలు అలాగే ఉంటారని వేదికగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఫెలిసిటేషన్, స్మాల్ ఫెలిసిటేషన్ టు శ్రీమతి అనురాధ గారు అండ్ అమృత గారు బై సహస్ర అండ్ విష్ణుప్రియ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేశారు. మీరు గతంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం మీరు దక్షిణ మధ్య క్షేత్ర అనగా ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా మీరు అనేక సామాజిక ధార్మిక సంస్థలలో క్రియాశీల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పెద్దలు శ్రీ కోబుగాని శ్రీనివాసయ్య గారు పాలమూరు విభాగ అధ్యక్షులు. పాలమూరు విభాగంలో అన్ని పాఠశాలలో పరిశీలన చేస్తూ సూచనలు, సలహాలు, పాఠశాల డెవలప్మెంట్కు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. మనకి ఈ కాలాంశము శ్రీమతి వీరజారావు గారు వస్తున్నారు. వాళ్ళు మహిళల విశిష్టత గురించి చెప్తారు. ఒక అంశము ఒక 10 minutes చెప్తారు. ఆ 10 minutes జాగ్రత్తగా విని అందులో డిస్కస్ చర్చా పద్ధతి ఉంటుంది. క్వశ్చన్స్ అడగాలి. మాధవ్ గారు చెప్తారు, వస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న చిన్నారి బాలికలకు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. సో ఫస్ట్ నేను ఒకసారి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోనా మీ అందరికీ? చేసుకున్నా. నేను డాక్టర్ పి వీరజారావు. నేను సైకాలజిస్ట్ని, ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ విమెన్. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో, అంతకుముందు వేరే కాలేజీలో హెడ్గా ఉండేదాన్ని. సో సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. విన్నారు ఎప్పుడన్నా? వినలేదు కదా? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే కొంచెం తర్వాత చెప్తాను. ఓకే, ఇంతకుముందే మీరందరూ మెడిటేషన్ హాల్లో ఉన్నప్పుడు చూసారు. మీరు కూడా ఉన్నారు కదా, మా తిరుపతిరావు గారు కూడా ఉన్నారు పక్కకి. చాలా బాగా చేస్తున్నారు.
మీరు మెడిటేషన్ కూడా చేస్తారు కదా, అందరూ చేస్తారు కదా. మీకు ఏం చెప్పాలి, మీరు అన్నీ చేస్తున్నారు, మీకు చాలా విషయాలు తెలుసు. మీ టీచర్స్ అందరికీ అభినందనలు. ఇంత గొప్ప ప్రోగ్రామ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే సరస్వతి విద్యాపీఠం స్కూల్ శిశు మందిర్, మై బ్రదర్ వాజ్ స్కూల్. సో 197 స్కూల్స్, అందులోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో అందులో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ బాలిక శక్తి సంగమం 3rd డే కదా, 3వ రోజు. 2nd డే, సారీ, టుడే ఇస్ ద 2nd డే, 1 more day. ఏమేమి నేర్చుకున్నారు మీరందరూ? ఎవరైనా చెప్పండి, ఇప్పటి వరకు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో ఏమేమి నేర్చుకున్నారు కొత్తగా? ఊరికే చెప్పండి, మళ్ళీ మొత్తం అవసరం లేదు. ఊరికే కొత్త విషయాలు ఏమేమి నేర్చుకున్నారు ఒక్కరు ఎవరైనా చెప్పవచ్చు. యోగా, యోగా, బ్రెయిన్ జిమ్, ఇంకా విషయంలో అంటే నాలెడ్జ్కి సంబంధించి ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా మీతో, రైట్? ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, దానికి సంబంధించి ఏం నేర్చుకున్నారు? బట్ యోగా అండ్ బ్రెయిన్ జిమ్ గురించి కొత్తగా నేర్చుకున్నారు ఈరోజు కదా, రైట్? సో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ దాని పేరేంటి? బాలిక శక్తి సంగమం. ఒక్కొక్క బాలిక నాకు ఇక్కడ ఒక శక్తి లాగా కనబడుతుంది, రైట్? సంథింగ్ ఎంపవర్మెంట్ అంటారు. సరే, ఎంపవర్మెంట్ గురించి నేను మాట్లాడను. శక్తి అంటే ఏంటి అని చెప్తాను జనరల్గా, రైట్? దాని తర్వాత ఒక మానసికమైన శక్తి గురించి మాట్లాడతాను. అంత పెద్ద విషయం మాకెందుకు మేడం అని మీరు అడగచ్చు. ఎందుకంటే అది చాలా అవసరం, ఎస్పెషలీ మీలాంటి కాలేజ్ స్టూడెంట్స్కి, అందులోనూ బాలికలు చాలా అవసరం. ఒక్కొక్కరిని ఒక శక్తిలాగా చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్తుంది మీ అందరికీ? ఏం అర్థం కాకపోయినా నన్ను చాలా ఈజీగా ఒక క్వశ్చన్ వేయండి. ఈరోజు ఏం క్వశ్చన్ వేయాలనుకుంటే అది వేయచ్చు మీరు అందరు. ఓకేనా? అంజలి, తను ఒక్కదాని పేరే తెలుసు నాకు. నీ పేరేంటున్నానా? చందన. అంత టైం లేదు, అదర్వైజ్ నేను ప్రతి ఒక్కరి పేరు అడిగేదాన్ని, రైట్? మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే మన వ్యక్తిత్వం గురించి, మన భావోద్వేగాల గురించి, మన వ్యక్తిత్వాన్ని ఎట్లా పెంచుకోవాలి, వ్యక్తిత్వంలో ఎట్లా మార్పు చేసుకోవాలి, సమ్టైమ్స్ అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఒక సమస్య వస్తే, రుగ్మతల వరకు నేను వెళ్ళట్లేదు, సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి సైంటిఫిక్గా, ఓకే? అది చెప్పేదే మనోవిజ్ఞాన శాస్త్రము ఆర్ సైకాలజీ. గత 30 ఏళ్ళుగా నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఉన్నాను. అందులో మీకన్నా చిన్న పిల్లలు, స్కూల్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ. నా లక్కీ ఏంటంటే నేను ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో నేను కౌన్సిలింగ్ చేశాను. స్పెషల్లీ ఒక స్కూల్, మీలాంటి స్కూల్ పిల్లలకు కూడా ఒక స్కూల్ సైకాలజిస్ట్గా ఉండి నేను చేయగలను. అది నా అదృష్టం. కాబట్టి ఇప్పుడు కూడా నేను మళ్ళీ అమ్మాయిలతోనే వర్క్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు అందరూ 12 years అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కదా సార్? సో ఒక 12 years అమ్మా, రైట్? 12 years, 10 years నుంచి 14 years వరకు ఉన్నారు కదా, దట్ ఈస్ యువర్ ఏజ్ గ్రూప్, అంతేనా? 12 years నుంచి 10 years నుంచి 14 years మిమ్మల్ని నడుతున్నాను కదా. అంటే జస్ట్ దీన్ని ఒక మిడిల్ చైల్డ్ కూడా అంటారు. అంటే అటు చిన్న పిల్లలు కాదు మీరు, అటు పెద్దవాళ్ళు కాదు, మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 14 years అమ్మాయిలు అంటే ఇంకా కొంచెం అడాలసెన్స్లోకి వస్తున్నారు, అంటే కౌమార దశకి వస్తున్నారు.
కదా, అవునా? అడాలసెన్స్ అంటారు, కౌమారదశ అంటే అడాలసెన్స్ అంటారు, ప్యూబర్టీ దెన్ అడాలసెన్స్. అంటే అంటే మీరు 10 years అప్పటి నుంచి వచ్చినదంతా ఒకలాగా ఉంటుంది. మెల్లిమెల్లిగా ఒక 14 yearsకి వచ్చే అమ్మాయిలలో మళ్ళీ అంటే అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు రకరకాల మార్పులకు లోనవుతూ ఉంటారు. రకరకాల మార్పులు అంటే ఇంటర్నల్ లోపల యాజ్ వెల్ యాజ్ బాడీలో వచ్చే మార్పులకు కూడా ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటారు. కొంతమంది దాన్ని సహజంగా తీసుకోవచ్చు, కొంతమంది కొంచెం ఆందోళనకు గురి కావచ్చు. దానికి మీరు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సహజంగా జరిగే మార్పులు. అండ్ ఎన్నో రకాలైన హార్మోనల్ చేంజెస్ అవి అన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి మీ అందరికీ ఒక డిఫరెంట్ ఇంటర్నల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంక్లూడింగ్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఇంకా గ్రో అవుతుంది. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పాలా? ఇప్పటి వరకు ముందు జరిగేది మీరు గమనిస్తున్నారు కదా. ఇది ఇట్లా చేయకండి నాన్న, అట్లా చేయండి అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మీ టీచర్స్ చెప్తున్నారు, మీ స్నేహితులు చెప్తున్నారు, మీ సమాజంలో ఎట్లా ఉండండి అట్లా ఉండండి అంటే అన్ని ప్రతి ఒక్కటి వింటూ దాన్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు, అవునా కదా. ఇప్పుడు మీ బ్రెయిన్లోనే కొన్ని చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మెల్లిగా ఒక ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. అది అలాగే ఎందుకు చేయాలి? ఇట్లా చేస్తే తప్పేంటి కదా అనిపిస్తుందా లేదా? కరెక్ట్ చెప్పండి. అనిపిస్తుంది కదా. అది మీ తప్పు కాదు, మీ బ్రెయిన్లో వస్తున్న ఒక అబ్స్ట్రాక్ట్ చేంజెస్ అంటారు వాటిని. ఆ చేంజెస్ వల్ల మీ బ్రెయిన్లో ఒక గ్రోత్ వల్ల మీదంటూ మీకు ఒక సొంత వ్యక్తిత్వం వస్తుంది, మీదంటూ మీకు ఒక సొంత థింకింగ్ వస్తుంది, ఆలోచన పద్ధతి వస్తుంది. దాంతో మీకు తెలుసుకోవాలనే ఆతృత అన్నది పెరుగుతుంది. ఓకే, తెలుసుకోవాలన్న ఆతృత పెరుగుతుంది. క్వశ్చన్ చేయాలన్న ఒక ఏమంటారు ఒక ఇష్టం అనండి, రైట్, అది పెరుగుతుంది. తప్పేం లేదు. నేను ఎందుకు ఇంకా విరుద్ధంగా ఆలోచిస్తున్నానని మీరు అనుకోవాల్సిన అదేం లేదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఒత్తిడి వచ్చినప్పుడు, ఒక ఆందోళన వచ్చినప్పుడు మీరు స్నేహితులతో పంచుకోవచ్చు, మీ టీచర్స్తో పంచుకోవచ్చు, తల్లిదండ్రులతో పంచుకోవచ్చు, మీ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లి అన్న తమ్ముడితో పంచుకోవచ్చు, ఎవరితోనైనా పంచుకోవచ్చు. లోపల ఇట్లాగే ఆలోచిస్తూ భయానికి మాత్రం లోటు కావాలి. అర్థమైందా? ఓకే, గ్రేట్. నా ఇప్పుడు అబౌట్ ద ప్రోగ్రామ్. సాధికారత అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా? తెలుసా? ఒక మహిళని కావచ్చు, ఒక ఎవరైనా కావచ్చు, అంతో ఎంతో శక్తి సంపాదించారు, ఎంపవర్మెంట్కి వచ్చింది వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి రకరకాలైన వాళ్ళ స్కిల్స్, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనండి, స్కిల్స్ అనండి, లక్షణాలు అనండి, రైట్, అవన్నీ పెరుగుతాయి వాళ్ళకి, రైట్. నంబర్ టూ వాళ్ళకి స్వయంగా నిర్ణయం చేసుకునే శక్తి ఉంటుంది. నంబర్ 3 వారిలో వారికి ఒక అంతర్గతమైన మోటివేషన్ ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది. ఈ పని చేయాలి, నేను ఇదే చేస్తాను, స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. ఓకే, అత్యంత ముఖ్యం ఏంటంటే వాళ్ళ శ్రేయస్సు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రాబబ్లీ గ్లోబల్ అంటే కంప్లీట్ వరల్డ్ శ్రేయస్సు కోసం కూడా అందులో అంతర్గతంగా ఉండి వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. అంత పవర్ వస్తుంది, అంత శక్తి వస్తుంది. మరి మీలో ఉందా? ఇప్పుడే లేదు. నేను నాది ఎట్లా సాధించుకున్నాను అంటే నాది ఒక మానసికమైన శక్తి. మేమందరం సర్స్ కావచ్చు, ఇక్కడ లేకపోతే మేడం కావచ్చు, నేను కావచ్చు, మేమంతా పనిచేస్తున్నాం కదా, ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నాం కదా, మేమందరం ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాం, అవునా కదా.
నేను సాధించుకున్నది ఏంటంటే ఒక మానసికమైన శక్తి, ఎంపవర్మెంట్, సైకలాజికల్ ఎంపవర్మెంట్. అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? కాకపోతే చెప్పండి, అర్థమవుతుందా? ఎస్ అనండి. ఎక్సలెంట్. మీరు ఎస్ అనకపోతే నేను ముందుకు వెళ్ళాను. మన సారీ అంటే మీరే అడగండి అంటే అంజలి అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఇప్పుడు నేనేం సాధించుకున్నానో చెప్పాలా? నేను కూడా కరీంనగరమా, అక్కడి నుంచి వచ్చినాను. 10th వరకు తెలుగు మీడియం. బట్ ఎప్పుడైనా నేను స్కూల్ లీడర్ ఉన్నా. 7th, 8th, 9th, 10th అంటే అఫ్కోర్స్ 10thలో స్కూల్ లీడర్ అవుతాం కదా. 9th వరకు దానికన్నా కింద యాకంగా కొంచెం క్లాస్లో పర్వాలేదు, బాగానే ఉండేది. ఇంటర్. బట్ నాకు 8thలోనే అఫ్కోర్స్ నా తల్లిదండ్రుల ప్రభావం, ఎస్పెషల్లీ తండ్రి ప్రభావం ఎక్కువ ఉంది నా మీద, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పేది దాంట్లో నేను ఏం చేయగలను కొంచెం కొంచెం నేను చెప్పగలిగాను. మా నాన్నగారు అమ్మగారు దాని గురించి నా అర్థం చేసుకోగలిగారు. ఈ సబ్జెక్ట్ అయితే నీకు బాగుంటుందేమో అని వాళ్ళు నాకు గైడ్ చేసింది. ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుందేమో, ఈ అమ్మాయిలో ఇట్లా అర్థం చేసుకునేది, అండర్స్టాండ్ చేసుకునేది, ఇంకోల భావాలను, ఇంకోల మనసుల్ని అర్థం చేసుకొని దాని గురించి ఒక ఫోకస్గా థింక్ చేసే ఇష్టం కూడా ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకొని ఇదేదో బాగుంది. అయితే నువ్వు డాక్టర్గా, ఒకవేళ నీకు డాక్టర్ కావడం అంతా అటు ఇటు అనిపిస్తే నువ్వు ఇట్లాంటిది ఒక సబ్జెక్ట్ ఉంటుందని 8th క్లాస్లో నాకు చెప్పారు. దాని మీద నేను ఆలోచించాను. మా నాన్నగారు చెప్పింది ఒకరోజు, గాంధీ మెడికల్ కాలేజ్ చూపించి నువ్వు ఇక్కడ డాక్టర్ కావచ్చు నాన్న, లేదు అంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చూపించి నువ్వు అక్కడ కూడా డాక్టర్ కావచ్చు. నేను అమాయకంగా అడిగినట్టు ఇది కూడా మెడికల్ కాలేజ్ ఉందా నాన్న అని అడిగినాను. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఇది మెడికల్ కాలేజ్ కాదు నాన్న, ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడ కూడా నాకు అది పడిపోయింది. ఇంకంతే, అందులో అయిపోయింది. దాని తర్వాత ఇక నాది ప్రయాణం సాగింది. బట్ అన్ఫార్చునేట్ పీజీ ఫస్ట్ ఇయర్లో మా నాన్నగారు పోయారు. మరి ఏం చేయాలి? అప్పటికే నేను మెల్లిగా జాయిన్ అయిపోయినాను, సైకాలజీలో జాయిన్ అయిపోయాను. బట్ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఎందుకంటే నాకు 23 yearsకి నాకు పెళ్ళైపోయింది. బట్ ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంది. బట్ సపోర్ట్ ఉన్నంత మాత్రాన సరిపోతుందా? సరిపోదు. నాకు పాప, మధ్యలో ఒక 5 years బ్రేక్. దాని తర్వాత ఏం చేయాలి? నో, ఇక్కడ తాపేద్దామా? నో, నెవర్. హౌ కెన్ ఐ స్టాప్? 7th year తర్వాత కావచ్చు. నా పాప ఏ స్కూల్లో అయితే చేసిందో దాంట్లో, బికాజ్ ఐ హావ్ డన్ సో మెనీ స్పెషలైజేషన్స్, చైల్డ్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు, ఇంకేదో అంటారు, నాకు అవన్నీ ఇష్టంగానే అనిపిస్తుంది. కానీ దాన్ని ఒక అమ్మాయి, ఒక ఆడ మనిషి అంతే మంచిగా అడ్జస్ట్ అవ్వకుండా అన్ని మల్టీ టాస్క్ చేయగలుగుతారు. సో యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అట్ ఎవ్రీ సింగిల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. That will come when you are educated. You think big. You are more magnanimous. చిన్న చిన్న పట్టించుకోరు. ఓకే, దీని తర్వాత ఏమైంది? మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు, మీరు అమ్మమ్మలు నానమ్మలు అవుతారు. అప్పుడు మీకు ఇంకా 2-3 బాధ్యతలు ఎక్కువైపోయి అవి కూడా హ్యాండిల్ చేస్తారు. సో అట్లా ఎవ్రీ స్టేజ్ a girl, a woman, a lady comes out stronger, and that will happen the day you are educated. So బాగా చదువుకోవాలి. మరి బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. సో ఇన్ని బాధ్యతలు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. మీ ఆహారం, మీ వ్యాయామం, మీ హైజీన్ అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అవునా? అప్పుడే వీళ్ళందరినీ చూసుకోగలుగుతారు కదా మీరు. ఎస్ ఆర్ నో? గుడ్. దీంతో పాటు మేడం చెప్పినట్టు చాలా అడ్డంకులు వస్తాయి మీరు చదువుకోవాలన్నా, మీరు బాధ్యతలు నిర్వహించాలన్నా. కానీ అవన్నీ దాటి చేయగలగాలి. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నేను మీలాగానే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే చదువుకున్నాను, పెళ్ళయింది, అమెరికా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళినాక పరీక్షలు రాసాము, లైసెన్సులు తీసుకున్నాము, ఉద్యోగంలో జాయిన్ అయ్యాము. కానీ
మా వారి ప్రోత్సాహంతో మా పిల్లలు పుట్టినాక కూడా డాక్టర్ చేస్తున్నారు. సో ఉద్యోగము, ఇల్లు, పిల్లలు, చదువు. సో మీకు కూడా సాధ్యమవుతుంది. ఈనాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ ముందు ఇట్లా చెప్పగలుగుతున్నా అంటే మీరు అది ప్రేరణ తీసుకోవాలి. హౌ మెనీ ఆర్ రేజింగ్ హ్యాండ్స్ ఫర్ దిస్? వెరీ నైస్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సెకండ్ థింగ్, మీ అందరి పిల్లలకి ఒక గొప్పతనం ఉంది. ఏందో తెలుసా? మీరు శిశు మందిర్ బాలికలు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను చదువుకునే కాలంలో నాకు అవకాశం లేకుండే. సో మీరు అది అర్థం చేసుకొని అదృష్టవంతులు అనుకొని ముందుకు సాగాలి. ఎస్ ఆర్ నో? అందరు లేచి అవుతారు, పడుకోలేదు. సో ఇంతటితో I take this opportunity of congratulating all of you to being in Shishu Mandir. And మీ స్కూల్ పేరు మేడం చెప్పినట్టు వారి హస్బెండ్ కూడా మీ స్కూల్ నుంచి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అయ్యారు. సో మీలో కూడా అందరు అట్లా పెద్ద లక్ష్యాలు పెట్టుకొని పెద్ద స్థాయిలో చేరి మీ వల్ల మరికొందరిని అప్లిఫ్ట్ చేయడానికి ప్రేరణ ఇవ్వాలి. ఎవరు చేస్తారు అది? వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ బిఫోర్ ఐ కంప్లీట్, ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ మీ డిసిప్లిన్, మీ ఎంతూజియాజం, మీ ఎనర్జీ. నేను నిన్నటి నుంచి చూస్తున్నా మీరంతా తెల్లవారుజామున లేదు. ఇప్పుడు విన్నారు కదండి. దీంట్లో మీకేమైనా సందేహాలు ఉంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వేయచ్చు. విద్యార్థులు అడిగి అడగడం కాకుండా రిపీట్ చేయకుండా చక్కగా విని ఒకేసారి అడగాలి. క్వశ్చన్ రిపీట్ చేయకుండా చూడాలి. ఆచరణ కూడా గమనించాలి. అదే మేడం లాగా డాక్టర్ అయ్యాము, ఎంబీబీఎస్ చేసామనుకో, తర్వాత అందులో పీజీ బేస్డ్ ఆన్ అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటావో దాంట్లోనే నెక్స్ట్ లెవెల్ కోర్సు పీజీ. అర్థమైందా? అంటే చదువు మధ్యలోనే ఒక డిగ్రీ వచ్చిన తర్వాత ఆపకుండా పూర్తిగా చదివితే ఆ సబ్జెక్ట్ మీద మొత్తం మన గ్రిప్ వస్తుంది, ఏదో ఒక సబ్జెక్ట్ మీద. అందుకని పీజీ చేయాలని చెప్పాను. సరేనా? ఇంకేమైనా డౌటా? మీరు పీజీ చేసిన తర్వాత ఎవ్వరు కూడా హౌస్ వైఫ్ లాగా ఇళ్ళల్లో ఉండదు. ఎవ్వరు కూడా ఏదో ఒక పని చేసుకోండి. ఎందుకంటే మన పూర్వం మన అమ్మమ్మలు, మన అమ్మమ్మ కాలంలో ఏముంది, చాలా పనులు ఉండే మనకి ఇంట్లో. Then you are having the freedom. If I do this, will my family be happy? Then you do that. Oh, okay. Now, ma'am will also speak. After that, you can ask any more questions you want. Thank you. మీరు సుభద్ర గారు, మీరు నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించారు. అలాగే సేవా ఇంటర్నేషనల్ న్యూఢిల్లీలో ప్రధాన భాగస్వామురాలుగా పనిచేస్తున్నారు. వీరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఒక 75,000 పోస్టులు అనేవి నిరుద్యోగులకు ఇవ్వడం అనేది జరిగింది. ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. ఇప్పుడు మనం మన మహిళల గురించి ప్రస్తావన చేస్తారు. అందరం విందాం. నమస్తే. ఏ భాషలో మాట్లాడాలి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్? అందరూ ఏది కంఫర్టబుల్? తెలుగా? సరే, రెండో చెప్తాను. ఫస్ట్ మనల్ని మనం ఒక్కసారి ఎవరు అనేది తలుచుకుందాం. బాలిక, అహం బాలిక, నవయుగ జరిత బాలిక, నాహం బల దుర్బల, అహం ఆదిశక్తి, అహం బాలిక. అంటే ఏమిటి? నేను బాలికని, ఈ నవయుగంలో ఈ తరంలో ఉన్న బాలికని, పాత తరం బాలికని కాదు. మీరందరూ ఈ తరం వారే కదా.
ఈ తరం బాలికని, నేను అంటే నేను బలమైన దానిని, బలహీనురాలు ఎప్పుడూ కాదు, నేను ఆదిశక్తిని, నేను బాలికని. అంటే అందులోనే మీనింగ్ అంతా అర్థమైపోయింది కదా, బాలిక అంటే ఏమిటో అర్థమవుతుందా? అంటే ఏమిటి? నేనే బలవంతురాలిని, అంతా నాలోనే ఉంది, ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది. ఇంకా మనకి ఎవరో ఏదో ఇచ్చేది ఏమిటి? మనమే కదా ప్రపంచానికి అందరికీ ఇస్తున్నాము. ఇందాక ఒక అమ్మాయి అడిగారు, ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తే ఏంటి క్వశ్చన్ ఒక అమ్మాయి అడిగినట్టుంది. నేను ఒక చిన్న ఆన్సర్ చెప్తాను. అసలు క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు క్రిటికల్ అంటే అర్థం ఏమిటి? ఏ సిచ్యువేషన్లో అయినా సరే క్రిటికల్ సిచ్యువేషన్ ఎట్లా అనేది ఒక చిన్న పద్యం చెప్తాను. అది అమృతం కురిసిన రాత్రి అనే ఒక పుస్తకంలో బాలగంగాధర్ తిలక్ గారు చెప్తారు. శిథిలం చందన సౌరభం, దారంతా రక్తం కక్కుతోంది, రోడ్డంతా గోతులున్నాయి, నా ఇల్లేమో దూరంగా కనిపిస్తోంది, నా చేతిలో ల్యాంపు అంటే చేతిలో దీపం కూడా లేదు, ఏం చెయ్యాలి అని ఒక ఆడపిల్ల అనుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది కదా క్రిటికల్ సిచ్యువేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ క్రిటికల్ సిచ్యువేషన్ అయినా అంటే ఏంటంటే ఎన్ని రకాల ఆపదలు చుట్టుముట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఏమిటి అంటే ఆడపిల్లకి మనకొక్కటే ఒక కవచం ధైర్యం. క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడూ కూడా మానసిక బలహీనత ఉండకూడదు. ధైర్యం ఎప్పుడూ కవచమే. మనం ధైర్యంగా ఉంటే అవతల వాళ్ళు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉన్నవాళ్ళని చూసి ప్రపంచం భయపడుతుంది. భయపడే వాళ్ళని ఎప్పుడూ భయపెట్టాలనిపిస్తుంది. అందుకే మీరెవ్వరూ కూడా ఏ నిమిషంలో ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. అవునా కాదా? ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆ ధైర్యం మనకి ఎవరిస్తారు? ఆ ధైర్యాన్ని ఏది ధైర్యాన్ని ఇస్తుంది మనకి? ఏమిస్తుంది అంటే కనుక మనం నేర్చుకున్న చదువే. చదువుకుంటేనే, చదువు అంటే పుస్తకాల్లో ఉండే చదువు ఒక్కటే కాదు. మనము ఇంటిలోంచి అడుగు బయట పెట్టిన ప్రతి క్షణం కూడా ఇంటిలోంచి మనము అమ్మా నాన్నల దగ్గర నుంచి మనం బయటికి ఒక్కరిగా ఎప్పుడైతే అడుగు బయట పెడతామో అడుగు బయట పెట్టిన ప్రతి నిమిషము మనకి చదువే. పుస్తకాల్లో ఉన్నది ఒక్కటే చదువు కాదండి. ఎందుకంటే పుస్తకాల్లో జరిగిపోయిన విషయాలు చెప్తారు, ఏం చేయొచ్చో చెప్తారు. కానీ నువ్వు ప్రతి క్షణం నువ్వు అనుభవించే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే నీకు చదువు. మనం బయటికి వెళ్తాము, ఎవరైనా ఎదురుపడ్డప్పుడు ఏం చేయాలి, ఒక చిన్న ప్రమాదం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్, లర్నింగ్ లెసన్స్ అన్నమాట. ఇదే మీకు చదువు. ఈ చదువు నుంచే మీకు ధైర్యం వస్తుంది, ఈ చదువు నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? అందరూ ఒప్పుకుంటారా? కాబట్టి చదువు అంటే 95% పుస్తకాల్లో వచ్చే మార్కుల కంటే కూడా నువ్వు ఇంటిలోంచి అడుగు బయట పెట్టిన ప్రతి నిమిషము, నువ్వు నేర్చుకునే ప్రతిదీ కూడా నీ జీవితానికి ఉపయోగపడే చదివే. ఆడపిల్లగా ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అంటే పువ్వుల మాల ఉంటుంది. మనందరికీ పూలమాలలు తెలుసు కదా. పూలమాలల్లో విడివిడిగా ఉండే పువ్వులన్నిటినీ కలిపి దారం పెట్టి కడితేనే మాల రెడీ అవుతుంది. అవునా? ఈ పువ్వులన్నీ కుటుంబంలోని, సమాజంలోని వ్యక్తులు, కుటుంబ వ్యవస్థ, కుటుంబము అనుకుంటే వీటన్నింటినీ కలిపి ఉంచేది బాలిక మాత్రమే, అంటే స్త్రీ మాత్రమే. అంటే దానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టా లేనట్టా? అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కలిపి ఉంచే, ఈ బంధాలన్నింటినీ కలిపి ఉంచేది ఏదైతే ఉంటుందో అది మనం మాత్రమే. అంటే మనమే కదా గొప్ప. మనం గొప్ప కాదని ఎందుకు అనుకోవాలి కదా? అయితే వీటన్నిటిలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో చదువుకోవడం మంచిది, ఉద్యోగం. ఇవాళ రోజున ఆడపిల్ల పరిస్థితి, ఒక చేతిలో లిప్స్టిక్, ఇంకో చేతిలో సెల్ ఫోను, ఒక కన్నేమో, ఒక చెవి వచ్చేసి వంటింట్లో వచ్చే కుక్కర్ విజిల్ మీద ఉంటుంది, ఇంకో చెవి వచ్చేసి మన వాట్సాప్ నోటిఫికేషన్ మీద ఉంటుంది, ఒక కన్నేమో ఆఫీస్లో మనకు వచ్చే మెయిల్ బాక్స్ మీద ఒక కన్ను పెడతాం,
పెడతాము. ఇంకో కన్ను వచ్చేసి నాకు మొత్తం కుటుంబ సభ్యుల యొక్క ఆలనా పాలన మీద ఒక కన్ను ఉంచుతాం. ఇది ఇవాళ రోజున ఆడపిల్లల పరిస్థితి. అయితే ఈ పరిస్థితి అన్నిటినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, వీటన్నిటి నుంచి ఈ సమన్వయం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మనల్ని మనం నిరూపించుకుంటూ సమాజానికి ఏం చేయాలి అంటే, మనం ప్రత్యేకంగా ఏదో చేసి సమాజానికి ఎవరూ చూపించక్కర్లే. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఈ ఆడపిల్లలకి, ఈ తరం ఆడపిల్లలకి మనము ప్రతి దాన్ని కూడా ఏది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా తెలుసుకోవాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి. పక్కింట్లో ఉండే గాసిప్స్ మనకు అక్కర్లా, మన జీవితానికి ఉపయోగపడే విషయాలు ఏమున్నాయి మనం నేర్చుకోవాలి. సోషల్ మీడియా వాడాలి, అంతే తప్పితే మితిమీరి వాడి ఇప్పుడు ఇండిపెండెన్స్ అనే మాట మాట్లాడుతున్నారు కదా. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏది పడితే అది చేయమని కాదు, ఏది చేసినా ఈ అమ్మాయి పలానా వాళ్ళ అమ్మాయి అంటారు, రేపు పొద్దున పెళ్ళైతే పలానా వాళ్ళ కోడలు అంటారు. అంటే ఆడపిల్లగా సపోజ్ నీ పేరు సుజాత అనుకో, ఒక అమ్మాయి సుజాత అనే అమ్మాయిని క్యారీ చేయదు. ఇటువైపు పుట్టింటి వాళ్ళు ఈ ఆడపిల్ల పలానా వాళ్ళ ఆడపిల్ల అంటారు, పలానా వాళ్ళు ఇంటి కోడలు అంటారు. అంటే మనము రెండు వైపు వంశాలని, రెండు వంశ ప్రతిష్టలని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా వంశాలు, అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఆలోచించండి. ఇన్ని కుటుంబాల పరువు ప్రతిష్టలు మన అడుగులో ఉన్నాయి. మన నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట మన వంశం నుంచి వచ్చింది, పలానా వాళ్ళ అమ్మాయి మాట్లాడింది అంటారు, పలానా వాళ్ళ కోడలు మాట్లాడింది అంటారు. అంతే తప్పితే మన ఇండివిజువాలిటీ ఎప్పుడు మనకే ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ఉద్యోగం కానీ, మనం చేసే పని కానీ, ప్రయత్నం కానీ అన్నీ ఉండొచ్చు. కానీ ఇన్ని వంశాలు, ఇన్ని కుటుంబాలు, ప్రతిదీ నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? స్వేచ్ఛ తీసుకోవాలి, కానీ పరిమితి మించిన స్వేచ్ఛ కూడా ప్రమాదమే. ఎంతవరకు ఉండాలి స్వేచ్ఛ? మన నోట్లోంచి మాట, మన ఫోనుల్లోంచి వెళ్ళే మెసేజ్, నీ వాట్సాపుల్లోంచి వెళ్ళే ఫోటో, ఏది కూడా పరిమితి దాటకూడదు. అన్నీ కూడా గౌరవంగా సాంప్రదాయము అంటే కనుక నేనేదో 7 గజాల చీర ఇలా చెప్పట్ల. సాంప్రదాయము అంటే మన జీవన విధానమే. అంటే ఎవరికి కూడా ఒక నెగిటివ్ కామెంట్ రాకుండా పాజిటివ్గా మన గురించి మంచిగా చెప్పుకోవడమే మన సాంప్రదాయం. అవునా కదా? ఇప్పుడు అందరూ అమెరికా అంటున్నారు, వేరే దేశం గురించి మాట్లాడతారు. మనం యుఎస్ కల్చర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నామా? ఎవరైనా మాట్లాడితే మా వాళ్ళు యుఎస్లో ఉన్నారండి అంటాం. కానీ అలాంటి అమెరికా దేశం కూడా అబ్రహాం లింకన్ నుంచి ఈ రోజు వరకు ప్రెసిడెంట్గా ఒక ఆడదాన్ని నియమించుకోలే. మనము ఆర్థోడాక్స్ అంటారు మనల్ని. అంటే ఏంటంటే వీళ్ళు సాంప్రదాయవాదులు, వీళ్ళు సాంప్రదాయం పట్టుకొని వేలాడతారు. ఎందుకంటే నేను అమెరికాలో పనిచేసినప్పుడు నా కొలీగ్స్ అందరూ అమెరికన్స్. సుభద్ర మీరు ఇంత ట్రెడిషనల్గా ఆర్థోడాక్స్గా ఉంటే ఎట్లా కుదురుతుంది సుభద్ర? కానీ అంత ఆర్థోడాక్స్గా ఉన్న నా దేశమే ఒక ప్రధానిని చేసింది, ఆడవాళ్ళని ప్రధానిని చేసింది, ఆడవాళ్ళని ప్రెసిడెంట్గానే చూసాం. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు కదా? అంటే ఆడవాళ్ళనే కదా. అంటే సాంప్రదాయానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తూ దేశంలో అత్యున్నత స్థానాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అగ్రరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు, మేము చాలా ఫ్యాషన్ కల్చర్ అని చెప్పుకునే వాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు ఎవరు గొప్ప? మనం గొప్ప, వాళ్ళు గొప్ప? మనమే గొప్ప కదా. మీరందరూ రేపటి తరం ప్రతినిధులు కదా, అవునా? అంటే మన సంస్కృతి, సాంప్రదాయం అన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుంటూ, నీ కుటుంబం ద్వారా 10 మందిని నిలబెడుతూ, మనము సొసైటీకి చేయడము అంటారు. సొసైటీ అంటే ఎక్కడో ఉండదు. నీ ఇల్లు సొసైటీలో ఒక భాగం. నీ ఇల్లు నువ్వు నిలబెట్టుకో, నీతో పాటు 10 మందిని నిలబెట్టు. నువ్వు ఉన్న ప్లేసే సొసైటీ. ఇప్పుడు భారతదేశం అంటారు. భారతదేశం అంటే ఏమిటి? అంటే ఎక్కడో ఉంటుందా భారతదేశం అంటే? కాదు కదా. ఇది భారతదేశంలో ఒక భాగం. మనందరం భారతదేశంలో భరతమాత ఏదైతే బిడ్డలు అనుకున్నామో మనందరం భాగం, అంతే. ఇదే సొసైటీ. ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళిపోయి నేను ఏదో సొసైటీకి సేవ చేయాలి అలా అక్కర్లే. నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు చేసుకో. అంటే ఒక ఆడపిల్లగా చదువు ఇంపార్టెంటు. ఏ రకమైన చదువు ఇంపార్టెంటు? జీవితానికి ఉపయోగపడే చదువు ఇంపార్టెంటు. నిన్ను నువ్వు గౌరవంగా నిలబెట్టుకునే చదువు ఇంపార్టెంటు. ఆ చదువు చదువుకో.
నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకునేంత వరకు పోషణ అవసరం. ఎందుకంటే మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ నిలబెట్టుకో. ఇంకేం కావాలి? నరనరాల చలించే రక్తం కూడా నాదే. అంటే ప్రతి మనిషి నరనరాలలో ఏదైతే రక్తం అంటే నీ శరీరంలో ఉండే ప్రతి రక్తం పట్టు నాదే అయినప్పుడు నాకంటూ ఒక రోజు ఎందుకయ్యా నాదే కదా, ప్రపంచమంతా నాదే కదా అంటున్నాడు. అప్పుడు మనకు ఒక రోజు అవసరమా? ఉమెన్స్ డే అంటే మనల్ని గుర్తించే రోజు కాదు. మనకి ప్రపంచమంతా కూడా ఈ మొత్తం నీదే, నా శరీరమే నీది. ఎందుకంటే నా విత్తనానికి కారణం నువ్వు, ఆ విత్తనానికి నీరు పోసి పెంచింది నువ్వు. ఇన్నింటికి కారణమైన నీ కోసం మేము ఈ రోజు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అని తెలుపుకునేది మాత్రమే ఉమెన్స్ డే. అంతే, అంతకు మించి మరి ఏమీ లేదు. కాబట్టి ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా ఎన్ని మాట్లాడుకున్నా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. గౌరవము, ప్రతిష్ట ఏదైనా సరే పరిమితుల్లో మాత్రమే ఉండాలి. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో నేను కూర్చున్నాను. అంటే ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మైక్ తీసుకుని మాట్లాడే స్టేజ్ వరకు నేను వచ్చాను కదా. అంటే ఈ స్టేజ్ వరకు నేను వచ్చానంటే మీలో ఎంతమంది ఉన్నారో, ఇంకా ద్రౌపది మురుగులైన వాళ్ళు మీలో ఎంతమంది అవకాశం ఉందో, ఎంతమంది ఎన్ని మినిస్టర్లు అవుతారో, మీలో ఇంకా ఎంతమంది నాయకులు ఉన్నారో అన్నీ మీరేం కొత్తగా తెలుసుకోగలరా. మీకు ఎవరికైనా సరే ఏ రకమైన సాయం కావాలన్నా, అలాగే ఎప్పుడైనా మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము, తెలుసుకోలేకపోతున్నాము అనిపించినప్పుడు మాలాంటి వాళ్ళు మేము అందరూ ఉన్నాం, మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఉన్నాం. మా గైడెన్స్ తీసుకోండి. वो अभिनंदन की भूमि है, वो अर्पण की भूमि है, समर्पण की भूमि है. इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगाजल है. जिएंगे तो हम भारत के लिए, मरेंगे तो हम भारत के लिए. मरने के बाद हमारा गंगा जल में दत्ती हुई हमारा अस्तिकायों को कोई सुनेगा, एक ही आवाज आएगी, भारत माता की जय. అంటే భారత మాత కోసం మేము ఏదైనా చేయగలుగుతాము అని అందరూ కూడా, భరతమాత అంటే ఎవరో కాదు, మీరు నిలబెట్టే పరువు నిలబెట్టే అమ్మలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఈ అమ్మలందరూ ఆనందంగా ఉంటేనే భరతమాత ఆనందంగా ఉంటుంది. ఆ తల్లిని, ప్రతి తల్లిని కూడా ఆనందంగా ఉంచే బాధ్యత పౌరులుగా మీదే. మీరందరూ ఎప్పుడైతే మీ అమ్మలందరినీ ఆనందంగా ఉంచుతారో అప్పుడే నా భరతమాత ఆనందంగా ఉంటుంది. అవునా కాదా? ప్రౌడ్గా తల ఎత్తుకునేలా బిహేవ్ చేయండి, తల దించుకునేలా ఎప్పుడు ఎవరూ చేయొద్దు. ఓకేనా? భారత్ మాతాకి. అదేంటి బాలికా సంగమంలో దమ్ లేదా అసలు? భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దిస్ ఈజ్ గర్ల్ పవర్. ఇందులో ఎంతమంది ఫ్యూచర్ లీడర్స్ అవుతారు? పాలిటిక్స్ ఎవరికి ఇంట్రెస్ట్? ఎంతమంది? మేడం ఒక చిన్న రిక్వెస్ట్, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళ పేర్లు, కాంటాక్ట్ నెంబర్స్, అడ్రసెస్ మీరు నాకు ఇవ్వాలి. అంటే అందరూ టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఇవన్నీ అనుకుంటారు, కానీ ఫ్యూచర్లో రాజకీయం. ఎందుకంటే ఇంతకు ముందర జమానా రోజుల్లో చేశారు, మధ్య రోజుల్లో పితృస్వామిక రాజ్యాలు వచ్చాయి, చేయలేకపోయాం, మళ్ళీ రావాలి. మన వాళ్ళు రాజకీయాల్లో కూడా ఆడపిల్లలు రావాలి, దానికి తగ్గ ధైర్యం కావాలి, చదువు కావాలి, అన్నీ కావాలి. అలాంటి ఉన్న వాళ్ళందరూ నేను మేడం గారి దగ్గర నేమ్ తీసుకుంటాను. ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా రావాలి ముందుకు మీరు. ఓకేనా? దేశాన్ని పాలించగలిగే స్థాయిలోకి మీరందరూ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం చెప్పలేం, ఇందులో ఎంతమంది అలా అవుతారో మనం చెప్పలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించిందా, ఏదైనా అడగాలన్నా? ఎస్ ప్లీజ్, ఎస్ ప్లీజ్. My name is Savarna. I am from 9th standard of Korutla. I had one doubt. Nowadays, every girl child is educating in every family. Then what is the need of some programs to encourage girl education? Need of some programs to encourage girl education.
ఓకే, ఇక్కడ నీడ్ అనే దానికంటే కూడా ఒక్కటి చెప్తాను. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? చదువు అనేది ఇప్పుడు ఇవాళ రోజున ప్రతి వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, చదువు అనేది ఇస్తున్నారు. కానీ ఏదైతే మన అంతరాల్లో తరతరాల్లో ఆడపిల్ల సబల అంటే చాలా సుకుమారమైన ఆడపిల్ల అంటున్నారు, అవునా కదా? అమ్మో మా అమ్మాయికి అందుతుందనో సుకుమారంగానో మనము ఫిజికల్గా ఒక బాయ్స్ రేంజ్లోకి మనం ఫిజికల్గా కానీ ఏ రకంగా కానీ ఒక ఫిజికల్ స్ట్రక్చర్ కూడా ఆడపిల్లది వేరేగా ఉంటుంది, బాయ్స్ది వేరేగా ఉంటుంది, అవునా? ఒక ప్రమాదం ఎదురైనప్పుడు ఆడపిల్ల మనము వాళ్ళని ఎదిరించలేకపోవచ్చు ఫిజికల్గా, కానీ తెలివితేటలతో బయట ఎలా పడాలి అనేది నేర్చుకోవాలి కదా. చదువు అనేది పుస్తకాల్లో చదువు పెద్దవాళ్ళు చదివిస్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పింది అదే, బయట ప్రపంచంలో మనం బతకాలంటే ఎలాంటి చదువు కావాలి? మనము రోజు పేపర్ ఓపెన్ చేస్తే ఎన్ని చదువుతున్నాము? ధైర్యం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, ప్రపంచాన్ని చదవాలి. చదువులోనూ చదువు అంటే పుస్తకంలో చదువు కాకుండా ఎవరిని నమ్మాలి, కళ్ళతో చూసి మనం అంచనా వేసుకోవాలి. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళింది అంటే కనుక, ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక మనకు ఎవ్వరూ నేర్పరు. స్పాంటేనియస్గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఏదన్నా ఒక ప్రమాదం వస్తుంది, అక్కడి నుంచి ఇది ప్రమాదము అని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది ఒక చదువు. అంటే అర్థం చేసుకోవడం కూడా ఒక చదువు కింద లెక్క వస్తుంది. ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ తల్లిదండ్రులు చెప్తారా, లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ మనకు నేర్పిస్తే. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్పుతారు. కానీ ఒక చదువు మనం ఈ పరిస్థితి వస్తే ఈ పరిస్థితుల్లోంచి బయటికి ఎలా రావాలి, అలాంటివన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ అవసరం. ఇంకొకటి, ఒక ఆడపిల్ల ఎగ్జాంపుల్ చెప్తాం, బాయ్స్ సోషల్ మీడియాలో పిక్చర్స్ అన్నీ పెడతారు, కానీ అది అబ్బాయికి ఎఫెక్ట్ ఉండదు. అబ్బాయి అమ్మాయి ఫోటో పెడితే ఎఫెక్ట్ అయ్యేది అమ్మాయి లైఫా అబ్బాయి లైఫా చెప్పండి? ఆడపిల్ల కనుక, ఎందుకంటే మన ఇంట్లో మనమే కాదు మన పక్కనే నువ్వు చదువుకుంటున్నావు, బాగా చదువుతున్నావు, పక్క వాళ్ళు ఎక్కువ చదువుకోలేరు. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళల్లో అసూయ ఎక్కువ ఉంటుంది. ఈ అసూయతో ఏం చేస్తారంటే చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఆడపిల్లని ఎప్పుడైనా ఎవరైనా సరే దెబ్బ కొట్టాలి అంటే కనుక సైకలాజికల్గానే కొడతారు, ఫిజికల్గా కొట్టినా ఏం కాదు. సైకలాజికల్గా కొట్టడానికి ఏం చేస్తారు అంటే వీళ్ళని వీక్ చేయడం కోసము పక్క వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో ఆ అమ్మాయి బయటికి వెళ్తోంది, చదువుకోవడానికి వెళ్తుందేమో అనుకుంటున్నాం, చూసావా ఫోటోలు ఎట్లా పెడుతుందో అని పక్కన 10 మందికి అతక పెడతారు. ఆ 10 మంది ఏం చేస్తారు, ఇట్స్ ఏ ఫ్రీ పబ్లిసిటీ. ఇదంతా కూడా ఇలా కాకుండా ఉండాలి అంటే కనుక మన పరిమితి ఏమిటి, దేన్ని ఏ పరిమితుల్లో వాడుకోవాలి, ఇవన్నీ చెప్పేదే ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ దాన్ నార్మల్ ఎడ్యుకేషన్, అవునా కాదా? ఖాళీ అనే వర్డే లేదు. మన ఉమాగారు చెప్పినట్టు స్త్రీ శతసహస్రధారి అయి అన్ని పనులు చేస్తుంది. అలాగే మన మేడం సుభద్ర గారు చెప్పినట్టుగా పూల దండ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పువ్వులు మాత్రమే కనిపిస్తాయి, లోపల ఉండే దారం కనపడదు. అలాగే ప్రతి ఇంట్లోని ఒక వ్యక్తి లేదా అందులో ఉండే ఒక బాలుడు, పురుషుడు, మహిళ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారంటే వెనకనే కనపడకుండా ఉండే ఒక స్త్రీ అనేది ఉంటుంది. ఇద్దరికి కూడా ఇంత బాగా మన అందరం మహిళలు తక్కువ అంచనా ఎవరో వేయరండి, మనమే వేసుకుంటాం. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనం ధైర్యము అనే ఒక ఆయుధాన్ని ధరించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అంశాన్ని మనకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒకసారి వాళ్ళని చిరు కానుక ఇచ్చి సన్మానం చేసుకుందాం. మన కార్యదర్శి గారిని, ఉమా గారిని, సుభద్ర గారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మొదటి 3 వరుసలు ఉత్తిష్ట,